మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఎపిసోడ్లో మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రచించిన ఒక అద్భుతమైన కథ. అది భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఆ అధ్యాయం యొక్క మహత్యం గురించి ఒక మంచి కథ రూపంలో మనకి అందించారు. అది ఏమిటో ఒకసారి విని అందరం తెలుసుకుందాం. దక్షిణ దేశంలో పురంధరపురం అనే ఒక గ్రామం ఉంది. అందు వేదవేత్తలైన ఎంతోమంది బ్రాహ్మణులు ఉండేవారు. వారిలో దేవశర్మ ఒకడు. ఆయనకు అతిథి పూజలు, వేదాధ్యయనాలు, వేదశాస్త్ర విశేషాల చర్చలు, తపస్సు, యజ్ఞానుష్ఠానపరుడు అంటే ఎంతో ఇష్టం, గౌరవం కూడా. ఆయన ఉత్తమ ద్రవ్యాలతో హోమములు చేసి చాలా కాలం దేవతలను తృప్తిపరచాడు. కానీ ఆ సద్బ్రాహ్మణునకు కూడా ఎల్లప్పుడూ ఉండవలసిన మనశ్శాంతి మాత్రం లభించలేదు. ఆయన పరమ కళ్యాణమయమైన తత్వ జ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పులైన తపస్సులను సేవించ ఆరంభించాడు. ఇలా ఆయన జీవితంలో కొంతకాలం గడిచింది. ఒకానొక రోజున సర్వసంగ పరిత్యాగి అయిన మహాత్ముడొకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు. ఆయన పరిపూర్ణానుభవం కలవాడు, కామ నారహితుడు. నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్దర్శనం చేయగల మహాత్ముడు. నిరంతరం పరమాత్మ చింతనతో ఆనంద పరవశుడై ఉంటాడాయన. నిత్య సంతుష్టుడైన ఆ మహాత్ముని చూచి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో నమస్కరించి, మహాత్మా, నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు. అప్పుడు మహాత్ముడు, దేవశర్మ, సౌపురం అనే గ్రామంలో మిత్రవంతుడనే వ్యక్తి ఉన్నాడు. అతడు మేకలను మేపుకుంటూ ఉంటాడు. అతడు నీకు ఉపదేశం చేస్తాడు, వెళ్ళు అని చెప్పాడు. దేవశర్మ ఆ మహాత్ముని పాదాల మీద వ్రాలి వీడ్కొల్పి అన్ని విధాల వృద్ధి చెందిన సౌపుర గ్రామం చేరాడు. దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైన ఉద్యానవనం. అక్కడొక నది. ఆ నది గట్టున ఒక శిలపైన మిత్రవంతుడు కూర్చుని ఉన్నాడు. అతని నేత్రాలు ఆనందాతిశయంతో ప్రకాశిస్తున్నాయి. అతడు నిశ్చలమైన దృష్టితో చూస్తున్నాడు. అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో మైత్రితో, ప్రేమతో తిరుగాడుతున్నవి. మందమైన వాయువు వీస్తోంది. ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల్ల, చల్లని చూపుల వల్ల అతటి నేల కూడా అమృతాన్ని చిందిస్తోంది. ధ్యాన నిమగ్నుడై ఉన్న మిత్రవంతుని చూచి దేవశర్మ చాలా ఆనందించాడు. ఎంతో ఉత్సాహంతో అతనిని సమీపించాడు. ఆ ధ్యానం పూర్తయిన పిమ్మట వినయశీలుడైన మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు. మహాత్మా, ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని, పొందాలని కాంక్షిస్తున్నాను. ఈ విషయమై తాము నాకేదైనా ఉపదేశం చేయాలి. దానివలన నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని మిత్రవంతుని దేవశర్మ ప్రార్థించాడు. ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక్క క్షణం ఆలోచించాడు. మహనీయ, నేనొకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతున్నాను. ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నా కంట పడింది. అది అన్నింటినీ తినేసేలా ఉంది. నన్ను కూడా చంపక మాలదని భయం కలిగింది. మేకల గుంపు కకావికలై పరిగెత్తిపోతోంది. కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిలుచుని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతున్నది. పులి దానిని చూచి స్థాణువులా నిలబడిపోయింది. ఓ వ్యాఘ్రమా, నీకిష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను. నా మాంసం ఆరగించి
తృప్తి పొందుము. ఇలాగా నిలబడిపోయావేమి? నన్ను తినాలనే కోరిక నీకు కలగడం లేదా అని అడిగింది మేక. ఓ మేక, నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావము కలగడం లేదు. ఆకలి దప్పులు కూడా మాయమయ్యాయి. అందుచేత నీవు దగ్గరగా వచ్చినా చంపి తినాలని లేదు అన్నది పులి. ఎంత నిర్భయత్వం ఎలా వచ్చిందో నాకే తెలియదు. నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అడిగింది మేక. నాకు కూడా తెలియదు. అడుగు, అక్కడొక మహాపురుషుడున్నాడు, ఆయనను అడుగుదాం పద అంది పులి. ఆ రెండూ కలిసి వస్తున్నాయి. వాని ప్రవర్తన నాకు చాలా విస్మయం కలిగించింది. ఇంతలో ఆ రెండు నా దగ్గరికి వచ్చి ప్రశ్నించాయి. నేను నిలబడి ఉన్న చెట్టుపైన ఒక కోతి కూర్చుని ఉంది. ఆ రెండిటితో పాటు నేను కూడా వానరరాజును ఈ విషయం ప్రశ్నించాను. అంతటా ఆ వానరం ఇలా చెప్పసాగింది. ఓ మేకల కాపరి, విను. ఈ విషయంలో నీకొక ప్రాచీనమైన వృత్తాంతం వినిపిస్తాను. ఇక్కడకు ఎదురుగా అదిగో అలా చూడు. అక్కడ లోపలగా ఒక అందమైన ఆలయం, అందు బ్రహ్మ ప్రతిష్ఠితమైన శివలింగం. పూర్వకాలంలో సుకర్ముడనే బుద్ధిమంతుడైన మహాత్ముడొకడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ శివుని ఉపాసించేవాడు. ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి పువ్వులు కోసుకుని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలచే అభిషేకం చేసి పూజలు చేసేవాడు. నిత్యం శివారాధన చేసేవాడు. చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు. సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించి, అయ్యా, నేను తత్వజ్ఞానము పొందాలనే కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను. నేటితో ఈ ఆరాధన పరిపక్వమైంది. మీ వంటి మహాపురుషులు ఇక్కడకు విచ్చేయడం వల్ల నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు. సుకర్ముని పలుకులకు తపస్వి అయిన ఆ అతిథి ప్రసన్నుడైనాడు. ఆయన ఒక శిలాఫలకంపై భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చి, అయ్యా, నీవు దీనిని ప్రతిరోజు చదువు, ఇతరులచే చదివించు. దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరథుడు అవుతావు అని పలుకుతూనే అంతర్ధానమైపోయాడు. సుకర్ముడు ఆశ్చర్యచకితుడై ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు. అందువలన అతని అంతఃకరణ పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది. తరువాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది. అక్కడ శీతోష్ణాలు, రాగద్వేషాలు, సుఖదుఖాలు కనిపించేవి కావు. భయమనేది ఉండేది కాదు. ఇదంతా భగవద్గీత 2వ అధ్యాయాన్ని అధ్యయనం చేయడం వల్ల కలిగిన ఫలితమని నీవు గ్రహించు అని ముగించింది. వానరరాజు పలుకులు విని నేను కూడా శివాలయం వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక శిలాఫలకం మీద వ్రాసి ఉన్న భగవద్గీత 2వ అధ్యాయాన్ని పరిశీలించి చదివాను. మరల చదివాను. ఆ వృత్తి చేత నా తపస్సు ఫలించింది. నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది. అందుచేత ఓ మహాత్మా, నీవు కూడా భగవద్గీత 2వ అధ్యాయాన్ని భక్తితో పఠించు. నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. మిత్రవంతుని ఉపదేశం విని దేవశర్మ అతనిని సత్కరించి ప్రణమిల్లి తిరిగి పురందరపురం చేరుకున్నాడు. ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు. ఇంతకుముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడే అక్కడ కనిపించాడు. జరిగిన వృత్తాంతమంతా ఆయనకు నివేదించాడు. ఆయన వల్లనే భగవద్గీత 2వ అధ్యాయము ఉపదేశం పొందాడు. పవిత్రమైన మనస్సుతో ప్రతిరోజు మానకుండా శ్రద్ధతో 2వ అధ్యాయము పఠించాడు. ప్రశంసాయోగ్యమైన అనవధ్యమైన పరమపదాన్ని పొందగలిగాడు. ఇది భగవద్గీత 2వ అధ్యాయ మహత్యం. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమేశ్వరుడు పార్వతీదేవికిని వివరించారు. మనం కూడా తప్పకుండా ఈ భగవద్గీతలోని 2వ అధ్యాయాన్ని
భక్తి శ్రద్ధలతో మనం చదివి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఆశీస్సులు పొందుతాము. ఇంత అద్భుతమైన రచనను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగవాణి ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనుండే బెల్లను ఒకసారి మ్రోగించండి. అలాగే ఈ కథ నచ్చితే 10 మందికి షేర్ చేసి ఈ భగవద్గీత యొక్క 2వ అధ్యాయ మహత్యం గురించి చెప్పండి. మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.